వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయవరం సభలో సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం. సముద్రంలోకి వృధాగా పోయే నీటి కోసం గొడవలెందుకు అన్న సీఎం చంద్రబాబు. మిగులు జలాల కోసం ఏపీ తెలంగాణ మధ్య విభేదాలు వద్దన్న చంద్రబాబు. పాసు పుస్తకాల నిర్లక్ష్యం సహించమని హెచ్చరిక. జల వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. గొడవలు కాదు సహకారమే కావాలని నీటి అంశంపై సీఎం వ్యాఖ్యలు. యువతకు ఉద్యోగాలే ప్రజాప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్య. నైపుణ్యాభివృద్ధితో ఉపాధి పెంచుతామని హామీ. పిఠాపురం ముంపు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ. పనులు ఎందుకు పూర్తి కాలేదని అధికారులపై ఫైర్. బాధితులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ముంపుకు శాశ్వత పరిష్కారం కావాలని అధికారులకు పవన్ ఆదేశం. నెల్లూరు సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన అనిత. ఖైదీల పునరావాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. జైళ్లను మార్పు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్న అనిత. ఖైదీల ఉపాధి చర్యలు అభినందనీయమని ప్రశంస. అశోక్ నగర్ హామీలతో యువతను మోసం చేశారన్న బీఆర్ఎస్. 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడా అని ప్రశ్నించిన ఏనుగుల రాకేష్ రెడ్డి. తెలంగాణ ఢిల్లీకి ఏటీఎం అయిందని వ్యాఖ్య. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాయవరం సభలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సమస్యలను లైట్ గా తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్న మాటలు విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఒకవేళ జగన్ సీఎం అయితే బెంగళూరు ఏపీ రాజధానా అని ప్రశ్నించారు. అలాగే నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. మన దగ్గర నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడబోవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి ఒకటి కాదు, ఒక అమరావతి నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో వివాదాలు కాదు శాశ్వత పరిష్కారమే కావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరస్పర సహకారంతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం విద్యా విధానంలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. నిరుద్యోగులకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని
శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఒకటే చర్చలు, ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి అనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు చౌటుప్పల్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వం రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ముందుగానే ప్రజలు సొంత గ్రామాలకు బయలుదేరారు. దీని కారణంగా వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా బస్సులు, కార్లు, ప్రైవేటు వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారిపై చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టినా రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ సెలవుల నేపథ్యంలో రహదారిపై మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఇందిరానగర్ ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. ముంపు ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి పరిస్థితిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ మున్సిపల్ అధికారులు మరియు స్థానిక నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రిస్తున్న పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు అందించకపోతే పాలన ఎందుకు అని నిలదీశారు. జీతాలు తీసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మీరు తీసుకొచ్చారు నాకు టైం ఏం చెప్పండి, కమిటీ టైం నాకు కనిపించకూడదు. టైం లేని ఇవ్వండి. అలాగే ఇమీడియట్ టైం లేని ఒకటి ఇవ్వండి, నాకు కన్సల్ట్ టైం లేని ఇవ్వండి. మిగతా జలశక్తి డిపార్ట్మెంట్ కూర్చోండి, లేదంటే బండ్స్ మీద ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ మొత్తం చెప్పండి. రిక్వెస్ట్ చేసి దీనివల్ల లేదు రేపు పొద్దున మునిగిపోతుంది. మేక్ రెస్పాన్సిబిలిటీ మీరు రెండు రకాల ట్యాకిల్ చేయండి. నాకు తెలుసు నేను పాడాలు చేసిందా స్టాండ్ నొప్పద్దు స్టాండ్ దాని గురించి
వాటర్ పాలసీని మాట్లాడడం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2021లో స్టే ఇచ్చినప్పుడు వైసీపీ మౌనంగా ఉండి ఇప్పుడు గగ్గోలు పెడుతోందని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుకు అడ్డంకులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రాజెక్టుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వాస్తవాలు మాట్లాడకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని, ప్రాజెక్టుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని బీటెక్ రవి స్పష్టం చేశారు. నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తా ఉన్నా. తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత 1.5 సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నిద్రపోతా ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది, మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంతా గగ్గోలు పెట్టడం. అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత 1200 కోట్లతో పిలిచి ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా, అది కూడా మళ్ళా మామూలు సంస్థ కదా, ప్రముఖ సంస్థని మెగా, వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా చాప చుట్టేసుకొని పోయినారు. అంటే నిన్ను 1978 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసే మన పులివెందులకు సంబంధించిన ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే వేంపల్లి టైలెండ్ వరకు మనము సాగునీరు ఇవ్వచ్చు. కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తారని మాట ఇచ్చి కృష్ణా జలాల్లో ఫస్ట్ పులివెందులకు నీళ్ళు వచ్చేట్టుగా చేసింది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. పులివెందుల్లో ఇప్పటికీ తాగునీరు సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 కోట్లు దానికి వెచ్చించి మొత్తం ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య చేసి అది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తొందరలో శంకుస్థాపన చేస్తాం. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైలును హోంమంత్రి వంగల్పూడి అనిత ఆకస్మికంగా సందర్శించారు. జైలులో ఉన్న ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రత, ఉపాధి అవకాశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ నెలకు 10,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్న జైలు యంత్రాంగాన్ని హోంమంత్రి అభినందించారు. ముఖ్యంగా ఖైదీల పునరావాసానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల పనితీరును ప్రశంసించారు. ఖైదీల సంస్కరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా మార్పు కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. లిటరల్లీ చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు, అదేవిధంగా మొత్తం భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ దో వాళ్ళందరూ కూడా పేస్టులు తయారు చేస్తున్నారు, షాంపూలు తయారు చేస్తున్నారు, కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్ జరుగుతున్నాయి, ఐరన్ అంటే బీరువాలు తయారు చేస్తున్నారు, స్కూల్ బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు, కార్పెంటరీ వర్క్స్, స్టిచ్చింగ్, ఓవరాల్ గా వర్క్ షాప్ లో కూడా చాలా మంది వర్క్ చేసుకొని ఆ దగ్గర నెలకి దగ్గర 7,000 నుంచి 8,000 రూపాయలు వాళ్ళు నెల అయ్యేసరికి సంపాదించుకునే పరిస్థితులు కూడా కల్పించారు. ముఖ్యంగా ఇవే కాకుండా నేను అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని అంతా కూడా మంచిగా అనిపించింది నెల్లూరు ప్రెజెంట్ అంతా కూడా. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడికి మన ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి వీళ్ళందరితో కలిసి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు రాష్ట్రంలోనే నేను నెల్లూరు పోలీసుల్ని ప్రత్యేకంగా ఎస్పీ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు రౌడీ షీట్లు అన్న వాళ్ళు కానీ, పీడియాక్ లో ఉన్న వాళ్ళు కానీ దర్జాగా బయటకి తిరిగి వాళ్ళు మళ్ళా తిరిగి రౌడీయిజం చేసే పరిస్థితి నుంచి అలా రౌడీయిజం చేసే వాళ్ళు కానీ, రౌడీ షీటర్లు కానీ సొసైటీలో వాళ్ళకంటూ ఒక షై ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద నడిపించిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం. ఈ సంస్కృతి మాక్సిమం రాష్ట్రంలోని పోక్సో కేసెస్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ రప్పామని చెప్పి నరుకుతామని చెప్పి కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా తప్పు చేసినా లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగించేటట్టుగా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేసే విధంగా కంపల్సరీగా రోడ్ల మీద నడిపిస్తామని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఆ విధంగా ఈ రోజు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు
నిమిషం అండి ప్లీజ్. పెట్రోల్ బంకుల్లో మాక్సిమం ఖైదీల చేతే నడవబడుతుందండి పెట్రోల్ బంక్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్కార్టీలో లోపల ఇద్దరు ఉంటారు తప్పించి జైలు సిబ్బంది మాక్సిమం పెట్రోల్ బంక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జైలు ఎవరైతే ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, కన్విక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నడిపించుకుంటారు మాక్సిమం. అలాంటి వాళ్ళ గురించి పెట్టిందే అది. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిను మాజీ మంత్రి కాకాని నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలిసి పరామర్శించారు. జైలులో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైసీపీ నేతలు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని వారు ఆరోపించారు. ప్రజాసేవ చేసిన నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, నిజం తప్పకుండా బయటపడుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ప్రజల మద్దతు తమకే ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. కాబట్టి మీరు మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా ఏదో ఒక విధంగా ఒక నియంత్రణతో పోకడలకు పోతున్నారు. రేపు ఈ రోజు మీకు చెప్పేటువంటి శాసనసభ్యులు ఎవరు కూడా బెంగళూరు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకి లేదా వీలైతే ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులు మాత్రం ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా, ఇంతకుముందే చెప్పినట్టుగా మీరు ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి తప్పనిసరిగా మీకు శిక్ష పడేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు పిన్నెల్లి సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఈరోజు అండగా నిలిచింది. వాళ్ళ పట్ల ప్రగాఢమైనటువంటి ఈరోజు జనాలలో సానుభూతి వెల్లవవుతుంది. ఎక్కడ వెళ్ళినా సరే పాపం వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో అనవసరంగా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఆ సింపతి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ప్రారంభమైంది. అది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఉధృత స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్తున్నా, మీరు చేసేటువంటి ఈ నియంత్రణతో పోకడలు అనేటువంటివి ప్రజలు ఎదురు తిరిగితే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ఎదిరించడం అనేటువంటిది పెద్ద పని కాదు. పోలీస్ స్టేషన్ల దగ్గరికి వచ్చో, పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించో, మొరాయించో కూర్చోవడం మొదలు పెడితే మీరు శాంతి భద్రతలను కూడా కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వాటిని విస్మరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే ఈ రోజు మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నిటి మీద విచారణ చేస్తాం. అన్యాయంగా మాట్లాడేటువంటి వాళ్ళు, అన్యాయంగా పోస్టింగ్లు పెట్టేవాళ్ళు, అన్యాయంగా వ్యవహరించేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని వదిలిపెట్టడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వంతగా ఈరోజు నిలిచి అండగా పలుకుతున్నటువంటి చిలక పలుకులు పలుకుతున్నటువంటి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ధైర్యంగా ఉండేటువంటి పిన్నెల్లి సోదరులకి ఈరోజు అందరూ కూడా అండదండలు అందించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ న్యాయ పోరాటం ద్వారా ఎక్కడా కూడా నిర్దోషులుగా బయటకు వస్తారనేటువంటి ఆ విశ్వాసం మాకుంది. తప్పనిసరిగా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా చంద్రబాబు కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరు కూడా మీ బుద్ధి మానుకుని మీ దుర్బుద్ధితో వ్యవహరించకుండా, ప్రజల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైతే, మీకు చేత కాదు ఎప్పుడు ప్రజలకు సంబంధించి ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమం అమలు చేయాలనేటువంటిది, మీకు చేత అయితే వీలైతే ప్రజలకు ఏదైనా మేలు చేసేదానికి ఆలోచన చేయండి తప్ప ప్రజలకు కీడు చేసేటువంటివి రేపు రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా దాని ద్వారా మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది బీఆర్ఎస్ పాలనలోనేనని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ హరీష్ రావుని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని విమర్శించారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి నిరుద్యోగుల్లో అయోమయం సృష్టించడమే బీఆర్ఎస్ అజెండా అని అన్నారు. అగ్రికల్చర్ పరీక్షల లీకేజీలకు బాధ్యులు ఎవరో ప్రజలకు తెలుసని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఇన్ సర్వీస్ అభ్యర్థులు కాపీ కొడుతూ పట్టుబడిన ఘటనలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల బాంధవుడిగా నిలుస్తారని దయాకర్ పేర్కొన్నారు. ఆల్రెడీ వివిధ కంపెనీలతోని ఎంఓ కుదిరించుకొని ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అదే విషయాన్ని శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చెప్పితే కూడా దాన్ని వక్రీకరించి ప్రభుత్వ ఉద్యోగాలలో కొంతమందికే మనం ఇవ్వగలుగుతాం, కానీ ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువ మనం ఇవ్వగలుగుతామని చెప్పిన విషయాన్ని మీరు వక్రీకరించి ఇవాళ విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య విద్వేషాలు ఇవాళ రెచ్చగొట్టే అవకాశాలు మీరు పూనుకుంటున్నారు. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు, మీరు మాజీ మంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మీరు ఇవాళ తన స్థాయికి మించి ఇవాళ మీరు ఒక ఆజ్ఞానిగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుపడతా ఉన్నాం.
అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగినటువంటి తప్పిదమేందో మీకు కనీసం అది కూడా మీరు తెలియకుండా దాన్ని ఒక లీకేజీగా అది ఒక పెద్ద దానిలాగా మీరు మాట్లాడడం అనేది కూడా సరైంది కాదని మేము కోరుతా ఉన్నాం. ఇది మా ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను. ఇది కుటుంబ పాలన కాదు. మీలాగా ఇవాళ ప్రజాపాలనలో ఏ ఒక్కరు అవకాశం లేకుండా సమిష్టి నిర్ణయాలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇలా జీవితం అంతా అక్కడ పనంగా పెట్టి పనిచేస్తున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని మేము హరీష్ రావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ఒక మాజీ మంత్రి హోదాలో కనీసం మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. పొద్దున లేస్తే అబద్దాలతో, విష ప్రచారాలతో తెలంగాణ ప్రజల్ని గందరగోళపరచకండి మరొకసారి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే, థ్యాంక్ యూ. మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ప్రజల ఆస్తిని పంచుతామని నారా లోకేష్ చెప్పడం అధికార మదమని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 50 కోట్ల విలువైన ఆస్తులను అనా పైసలకు పంచుతామనడం ప్రజాస్వామ్యానికి అవమానకరమన్నారు. అంత ఉదారత ఉంటే సొంత హెరిటేజ్ ఆస్తులను పంచాలని సూచించారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాస్బుక్ల పంపిణీ పేరిట హెలికాప్టర్లో వెళ్లి చివరకు రైతులకు పాస్బుక్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. జగన్ పేరును తిట్టడం తప్ప కూటమి నేతలకు పని లేదని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. పెద్ద జగన్ దోష అంటే ఏంటి దోష? ఫోటో వేసుకుంటే దోష, ఏం దోష అన్న? ఇది మొత్తం గవర్నమెంట్ రికార్డ్ అని ఉంది. పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం పూర్తవకుండా పునాదుల్లో ఉంటే జైము జైము చంద్రన్న అంటే తప్పులేదు. వెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపిస్తాకి 450 కోట్లు ఖర్చు పెడితే తప్పులేదు. అవ్వని పోలవరానికి ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. సినిమా డైలాగులు తప్పితే పవన్ కళ్యాణ్ గారితో తిరిగి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు లీళ్ళు అవుతారంట. సినిమా డైలాగులు చంద్రబాబు నోటెంబడి సుత్తి కబుర్లు పోయి సినిమా కబుర్లు వస్తున్నాయి. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండే, ఇప్పుడు సినిమా డైలాగులు. ఏంటి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్? ఎవరు ట్రిపుల్? ఎవరు? ఏంటి ట్రిపుల్? ఏంటి ఈ రాష్ట్రానికి ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, ట్రిపుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు, దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు, దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే 2 ఏళ్లకు 3 లక్షలు, 2 ఏళ్ళు ఇంకా నిండ్లా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 months కి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రమారేమి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు ట్రిపుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పుల కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే ఈ బుల్లెట్ ట్రైన్, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో
3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఇంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా? పచ్చి దగా. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మిమ్మల్ని బరి తెగించి ఇంత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతంలో డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టుగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో 2 నైజీరియన్ డ్రగ్స్ సప్లయర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20 లక్షల విలువైన 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. నిందితులు గోవా మార్గంగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. భారతీయ పేర్లతో ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకుని డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరి వీసా గడువు ముగిసినట్టు గుర్తించారు. నిందితులను డీపోర్ట్ చేసి బ్లాక్ లిస్ట్ లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు. మన హెచ్న్యూ టీం రెగ్యులర్ గా పనిచేస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ లో మన హెచ్న్యూ టీం ఇన్స్పెక్టర్ డానియల్ అని వాళ్ళ టీం, తర్వాత ఎస్ఐ వెంకట్రాములు, ఈ అన్ని మొత్తం టీం చాలా మంచిగా పనిచేశారు. మరియు మన టోలీ చౌకీ పిఎస్ నుంచి జీ బాలరాజ్ డిఐ టోలీ చౌకీ పిఎస్ అండ్ అందరు టోలీ చౌకీ స్టాఫ్ కూడా మంచిగా పనిచేశారు. సో అందరికీ నేను అభినందన చేస్తున్నాము. థ్యాంక్ యూ. వాళ్ళు ఒక యాబ్స్కాండింగ్ సప్లయర్ ఉన్నారు, నైజీరియన్ క్రిస్. వాళ్ళు కూడా ఇప్పుడే ఈ కేసులో వాళ్ళకి యాబ్స్కాండింగ్ చూపించేస్తున్నారు. వాళ్ళు కూడా నైజీరియన్ నుంచి ఉన్నారు. అక్కడ నుంచి పర్చేజ్ చేసి తక్కువ ప్రైస్లో ఇక్కడ సేల్ చేస్తున్నారు. అదే కూడా గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది మన క్లియర్ కట్. బట్ వాళ్ళ ఇంతకు ముందు కూడా పరిచయం ఉంది అది. సో ఇది అక్యూజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు ఫస్ట్. ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చి తర్వాత ఐడెంటిటీ చేంజ్ చేసి ఢిల్లీలో రిసైడ్ చేస్తున్నారు. సో ఢిల్లీ ఇప్పుడే అది మన ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ కూడా టీం పంపించేస్తున్నాము. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగ యువతకు హామీలు ఇచ్చి నట్టేట ముంచేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఆ మాటలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఢిల్లీ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. నేరుగా ఢిల్లీకి నిధులు వెళ్తుంటే రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ముఖం చాటేయడంతోనే కేటీఆర్ స్పందించారని చెప్పారు. యువత గురించి కాంగ్రెస్ కు నిజంగా పట్టింపు ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేసిన వారిని ప్రశ్నించడం తప్పు కాదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచి మళ్ళీ కనీసం అటు ముఖాన కూడా రాకుండా పోయిండు. తెలంగాణ రాష్ట్రము వాళ్ళ చేతిలో పడగానే వాళ్ళకు ఒక ఏటీఎం దొరికినట్టయింది. ఇక ఆయన తెలంగాణకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే డైరెక్ట్ గా ఢిల్లీకి మూటలు అందుతున్నాయి కదా. ఈ విషయాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థులకు మా యువతకి ఇచ్చినటువంటి మాటను మర్చిండా అని చెప్పి వాళ్ళ ఆవేదన ఈయనకు గుర్తు లేదా అని చెప్పి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని అవులే అన్నారు. ఎస్ అన్నారు, వాస్తవమే ఇది. ఆయన ఏదో తిట్టడం కోసం అనలే. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కనాడు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మీద రివ్యూ చేయలే. ఒక జాతీయ నాయకుడై రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నటువంటి ఒక నాయకుడికి ఒక నిబద్ధత లేదా, చిత్తశుద్ధి లేదా, ఒక రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం లేదా, మీ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవసరం లేదా అని చెప్పి ప్రశ్నించడానికి మాత్రమే ఈ నిరుద్యోగ యువత యొక్క గోస, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, కార్మికులు పడుతున్నటువంటి గోసను చూడలేక కడుపు మండి ఆయన మాట్లాడాడు. ఊరికేం మాట్లాడలే. రాహుల్ గాంధీ గారిని ఇట్లంటారా? మరి ఏమనాలే? బాధ్యత లేదా? ఆ రోజు మీరు వస్తారు, తెలంగాణకు వస్తారు, సభలు పెట్టుకుంటారు, యూత్ డిక్లరేషన్ ఇస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు, మెగా డిఎస్సి ఇస్తామంటారు, ఆశ చూపుతారు, ఓట్లు వేయించుకుంటారు, అవతల పడతారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? దీన్ని ప్రశ్నిస్తే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. పైగా కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత యొక్క ఆకాంక్షలు తెలిసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి వారు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే స్పీకర్ గారు దాన్ని తిరస్కరిస్తారు. ఏమనుకోవాలి మరి? అంటే మీకు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి అసలు పట్టదా? వాళ్ళ అవసరం లేదా? వాళ్ళ ఆకాంక్షలు అవసరం లేదా? మరి అవసరం లేనప్పుడు మాట్లాడితే మీకు ఎందుకు ఒడుచుకొస్తుంది? మరి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 50,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోట్. గతంలో కేపీసీ కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే కంపెనీకి 400 కోట్ల ప్రాజెక్టు ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ ప్రశ్నించారు. తిరుపతి రెడ్డికి దగ్గర కావడమే కేపీసీకి లాభంగా మారిందా అని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే గతంలో ఆరోపణలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దానికి భిన్నంగా వ్యవహరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా కార్పొరేట్ కంపెనీలకు భారీ ప్రాజెక్టులు అప్పగించడం సరైన విధానం కాదని విమర్శించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లేదంటే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. పారదర్శక పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే మాటలను తొంగలో తొక్కుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. సన్నిహితులైతే తిరుపతి రెడ్డి గారితో ఇంత సాన్నిహిత్యంగా ఉన్నారేంటిది? కథ ఏంటిదంటే కేటీఆర్ గారి సన్నిహితులైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేపీసీ ప్రాజెక్ట్స్కి ఎందుకు కాంట్రాక్ట్లు వచ్చినాయి? లేటెస్ట్గా ఇటీవలే వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కేటీపీఎస్ మీద తీసుకున్న అడిషనల్ ప్రాజెక్ట్స్ మీద 400 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారు అన్న, ఆయన ఇంజనీర్ కాదు, ఆయన డిజైనర్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, పనికిరానోడు అని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ కేపీసీ ప్రాజెక్ట్స్కే మరి 400 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నీచుడా నికృష్టుడా అని తిట్టమంటారా? ఆనాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే మాట్లాడినావు కదా. నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయలేదు, కానీ ఇదే ప్రెస్ మీట్లో కేసీఆర్ గారిని తిట్టినందుకు మరి ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్కి మీ అన్నతో డీల్ కుదిరినందుకు ఇవాళ నువ్వు 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నీచులు, మీరు కూడా నికృష్టులు కాబట్టే వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారా? లేదు, కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు ఏదైతే టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ అర్హత బేసిస్ గా ఎవరికి కాంట్రాక్ట్లు వచ్చినాయో అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళకు వచ్చింది అని మీరు ఇవాళ ఒప్పుకోండి. ఆ బేసిస్ గానే వచ్చిందా? అప్పుడు మీరు చెప్పింది తప్ప, లేదు ఇప్పుడు మీరు చేస్తున్నది కరెక్టా? ఆనాడు రాజకీయాల కోసం ఏదైనా కూడా రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చేసినా, ఫీనిక్స్ ది కూడా అట్లనే, ఫీనిక్స్ కేటీఆర్ గారిదే. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఫీనిక్స్ సంస్థ మీద మేము సిబిఐని కోరుతాం, విచారణ చేపిస్తామని ఇవాళ రాస్క పూస్క తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతం ఉదయం నుంచే కిటకిటలాడుతోంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది సొంత ఊర్లకు బయలుదేరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీజీఆర్టీసీ అదనపు సర్వీసులు నడుపుతోంది. బస్టాండ్లు, ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో నిండిపోయాయి. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు సహనం పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆలయ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పోచారం గ్రామ శివారులోని తాళ్లమల్లన్న దేవాలయంలో తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లబస్తీకి చెందిన దండు రవి అనే పాత నేరస్తుడే ఈ చోరీకి పాల్పడ్డారని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 కిలోల వెండి ఆభరణాలతో పాటు స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని పోలీసులు తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై సిపిఐ నేత నారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైరసీ చేశాడని ఐబొమ్మ రవిని జైల్లో పెట్టారని, కానీ ఇప్పుడు కొత్త సినిమాలకు టికెట్ రేట్లు 1000 రూపాయల వరకు పెంచడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు. సినిమా చూడాలంటే టికెట్ తో పాటు తిండి పానీయాలకు మరో 1000 ఖర్చవుతుందని విమర్శించారు. ఇలా ప్రజలను దోచుకునే వ్యవస్థకు మద్దతు ఇస్తే పైరసీ లాంటి సమస్యలు ఆగవని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి సినిమాల జోలికి వెళ్లరాదని సూచించారు. సామాన్య ప్రేక్షకులపై భారం మోపే విధానాలను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఐబొమ్మ రవిని జైల్లో పెట్టారు, బెయిల్ కూడా ఇవ్వలేదు. బెయిల్ నిరాకరించేంత అవకాశం లేకపోయినా కావాలని పెట్టారు, ఏడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పైరసీ చేశాడని. ఇప్పుడు ఏం చేస్తారు మీరు కొత్తగా సినిమాలు వస్తుంటే మళ్ళీ 1000 రూపాయలు టికెట్కి పెంచేశారు. వాళ్ళు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతం సినిమాలు చేస్తుంటే వాళ్ళు ఏదో లాస్ అయిపోయేటికి మళ్ళా సామాన్య ప్రజానికి మన 1000 రూపాయలు టికెట్ పెట్టడం అంటే 1000 రూపాయలు టికెట్ పెట్టుకుంటారు, ఆడ ఇంకో 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు నీళ్లు తాగినా, కూల్ డ్రింక్ తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, కార్న్ ఫ్రైస్ తిన్నా కూడా అయిపోతా ఉంది. ఇట్లా దోపిడీ చేసేటువంటి మీరు సపోర్ట్ చేస్తుంటే అయ్యే ఎవరు పుడతానే ఉంటారు. ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ అట్ట సపోర్ట్ చేస్తారు, సినిమా థియేటర్స్ అట్ట సపోర్ట్ చేస్తారు, ఐబొమ్మ వాళ్ళు పుడుతూనే ఉంటారు. మీరు ఆపలేరు. ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకొని ఆ సినిమా జోలికి మీరు పోబాకండి. వాళ్ళకి ఎక్కువ రాయితీలు ఇవ్వాల్సిన పని లేదు. అందులో టికెట్ రైట్స్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాయవరం సభలో సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం. సముద్రంలోకి వృధాగా పోయే నీటి కోసం గొడవలెందుకు అన్న సీఎం చంద్రబాబు. మిగులు జలాల కోసం ఏపీ తెలంగాణ మధ్య విభేదాలు వద్దన్న చంద్రబాబు. పాసు పుస్తకాల నిర్లక్ష్యం సహించమని హెచ్చరిక. జల వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. గొడవలు కాదు సహకారమే కావాలని నీటి అంశంపై సీఎం వ్యాఖ్యలు. యువతకు ఉద్యోగాలే ప్రజాప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్య. నైపుణ్య అభివృద్ధితో ఉపాధి పెంచుతామని హామీ. పిఠాపురం ముంపు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ. పనులు ఎందుకు పూర్తి కాలేదని అధికారులపై ఫైర్. బాధితులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ముంపుకు శాశ్వత పరిష్కారం కావాలని అధికారులకు పవన్ ఆదేశం. నెల్లూరు సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన అనిత. ఖైదీల పునరావాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. జైళ్లను మార్పు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్న అనిత. ఖైదీల ఉపాధి చర్యలు అభినందనీయమని ప్రశంస. అశోక్ నగర్ హామీలతో యువతను మోసం చేశారన్న బీఆర్ఎస్. 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడా అని ప్రశ్నించిన ఏనుగుల రాకేష్ రెడ్డి. తెలంగాణ ఢిల్లీకి ఏటీమైందని వ్యాఖ్య. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ITV.